At Anurag University, be everyone you dream to be. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. మనది పితృస్వామ్య వ్యవస్థ. ఒకప్పుడు అంటే మగాడంటే ఉద్యోగం చేసేవాడు, బయటికి వెళ్ళేవాడు, ఆడది ఇంటి పనులు చేసేది. సో అప్పుడు ఆడపిల్లలు ఇలా ఉండాలి, మగాడు వాడెందుకు ఇంట్లో పనులు చేస్తారు అనేవారు. కానీ అంటే మారుతున్న కాలంతో పాటు మొత్తం అంతా చాలా మార్పులు వచ్చాయి కాలక్రమేణా. ఇప్పుడు ఆడ మగ ఇద్దరూ కష్టపడుతూ ఉన్నారు. కానీ ఇప్పటికీ కూడా చాలా మంది ఇళ్లల్లో మనం ఏం చూస్తామంటే, మగాడిలా కూర్చున్నావేంటి, నువ్వు మగాడివా పని చేయకపోవడానికి, ఆడపిల్లవు ఒక ఇంటికి వెళ్తే నువ్వు పని చేయాలి అని చెప్తూ ఉంటారు. ఆడపిల్లలకి పని చెప్పడం అంతవరకు బాగానే ఉంది. కానీ మగాడు ఇంటి పనులు చేయొద్దా? ఒకవేళ ఎవరైనా ఇళ్లలో మగాడు పని చేస్తూ ఉంటే, అమ్మో వాళ్ళ ఇళ్ళలు చూడు, అసలు ఆ భార్యకు అన్నీ చేసి పెడతారు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. సో ఎందుకు ఇలాంటి తేడా? ముఖ్యంగా ఆడవాళ్లే ఇలాంటి మాటలు మాట్లాడడం ఏంటి? అండ్ మగాడికి చిన్నప్పటి నుంచి పనులు నేర్పించడం తప్ప ఏం చెప్పాలి, ఎలా పెంచాలి? సో ఇదే ఇవాల్టి మన టాపిక్. మనతో మాట్లాడడానికి విజయ బంగారు గారు ఉన్నారు, మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్. నమస్తే. నమస్తే ఉదయశ్రీ. ఒకప్పటికి రోజులతో మనం ఇప్పుడు కంపేర్ చేయడానికి లేదు. అంటే నిజంగా ఆ రోజుల్లో మగాడికి ఇంటి పని చెప్పకపోవడానికి వాళ్ళు అంటే బయటికి వెళ్ళి ఉద్యోగం చేయడమే రీజనా, లేకపోతే అంటే అప్పట్లో చాలా తేడా ఉండేది మగాకి? ఆడవాళ్ళు ఇంటికే పరిమితం అయ్యేవాళ్ళు, ఇంట్లో పనులు చేసుకునేవాళ్ళు, ఇంటిని చక్కబెట్టుకునేవాళ్ళు, పిల్లలుంటే పిల్లల సంరక్షణ చూసుకునేవాళ్ళు. సో ఇంటి వరకే, వాళ్ళకు బయటకు వెళ్ళడం అనేది తెలీదు. అప్పట్లో చదువులు కూడా లేవు. సో దీనికి యజమాని ఎవరు? ఒక హస్బెండ్, ఒక భర్త. ఆ భర్త అంటే ఆ యజమానికి ఒక గౌరవం ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ఈ సంసారాన్ని అంతా చూస్తున్నాడు, బయటికి వెళ్ళి కష్టపడి సంపాదించి మనందరినీ చూసుకుంటున్నాడు. కాబట్టి ఆ పనులతో పాటు ఈ పనులు మనం ఏవి చెప్పకూడదు, ఆయనకు ఒక గౌరవం ఇవ్వాలి. అందుకని అతనికి ఏమీ పనులు చెప్పేవాళ్ళు కాదు. అంటే అప్పట్లో మగవాళ్ళు కూడా అంతే బాధ్యతగా సంసారాన్ని చూసుకునేవాళ్ళు. సో పరిస్థితులు మారిపోయాయి. అందరము మన ఆడవాళ్ళం కూడా మనం చదువుకున్నాము, చాలా మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నాము. సో మగవాళ్ళతో పాటుగా ధీటుగా వీళ్ళు కూడా, ఆడవాళ్ళు కూడా పనిచేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉండే పరిస్థితులలో కంపల్సరీగా వైఫ్ అండ్ హస్బెండ్ పని చేస్తే కానీ సర్వైవ్ కానీ పరిస్థితులు, కాస్ట్ ఆఫ్ లివింగ్ అట్లాగే పెరిగిపోయింది. కాబట్టి ఎక్కడ మీరు 99% ఆడవాళ్ళు వాళ్ళకు తోచింది, వాళ్ళు చదువు అంటే వాళ్ళ టాలెంట్ ప్రకారము, వాళ్ళు చదువుకున్న క్వాలిఫికేషన్స్ ప్రకారము ఏదో ఒకలాగా డబ్బులు అయితే సంపాదించుకుంటున్నారు కదా. వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ అనేవి ఉంటాయి. ఏదైనా చీరలు కుట్టో, బ్లౌజులు కుట్టో, లేకపోతే చీరల వ్యాపారం చేసో, లేకపోతే ఇంకొక ఏదో చేసి ఇన్సూరెన్స్లో ఏజెన్సీ తీసుకొని అలా ఏదో ఒకలాగా వాళ్ళు కూడా మేము కూడా సంపాదించుకుంటున్నాము అంటున్నారు. అట్లాగే సాఫ్ట్వేర్లో ఇంకా మీకు తెలుసు, కొంతమంది హస్బెండ్స్ కంటే ఎక్కువ శాలరీస్ డ్రా చేసే వాళ్ళని కూడా మనకు తెలుసు. సో వీటన్నిటి వల్ల ఏమైపోతుందంటే ఈక్వల్గా ప్రతి ఒక్కరు పని చేస్తున్నప్పుడు ఈక్వల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉండాలి అనేది నేనైతే సపోర్ట్ చేస్తా. మగపిల్లలు పని చేయకూడదు, ఆడవాళ్లే పని చేయాలి. ఇదివరకు ఈ కాలంలో మగవాళ్ళు పని చేయలేదంటే నేను మీకు చెప్పాను, అప్పుడు పరిస్థితులు వేరే. ఒక యజమాని అనే అతను బయటికి వెళ్ళి కష్టపడి సంపాదించి వచ్చినప్పుడు అతన్ని ఇంకా మనం కష్టపెట్టకూడదు అనేసి అతను ఒక యజమాని కదా, అతన్ని కంఫర్ట్ జోన్లో ఉంచేవారు ఎప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత. కానీ ఇప్పుడు లేదండి, మీ ఆడవాళ్ళు కూడా మగవాళ్ళతో సరిధీటుగా సంపాదిస్తున్నారు. కాబట్టి ఓన్లీ మగవాళ్ళు బయటికి వెళ్ళి పని చేసి వస్తున్నారు, ఆడవాళ్ళు బయట పని చేసినా కూడా ఇంట్లో కూడా పని చెయ్యాలి అనేది కొంతమంది ఇళ్లలో ఇంకా ఉంది. ఉదయశ్రీ, నువ్వేంట్రా ఆడపిల్లవా, చీపురు పట్టుకొని ఊడుస్తున్నావు, నువ్వు ఆడపిల్లవా, బట్టలన్నీ మడతలేస్తున్నావు, నువ్వేంట్రా ఇలాంటి పని చేస్తున్నావు, వంటగదిలో నీకేం పని అని చెప్తున్నారు. ఇంకా కొన్ని ఎట్లా అంటే వీటికి ఆచారాలు కూడా అంటగట్టి, మగాడు చీపురు పట్టొద్దు, ఇంటికి అరిష్టం అని అరిష్టం ఇంటికి అంటే అదే చెప్తున్నా, ఏదో ఒక కారణం. పర్లేదు చీపురు పట్టుకుంటే, మరి చీపురు పట్టుకొని ఊడవకపోతే మరి నువ్వు అక్కడ కూర్చోలేవు కదా. ఇప్పుడు మీ వైఫ్ కొంట్లో బాగాలేదు, పని అమ్మాయి రాలేదు, మరి ఆ చెత్తలో కూర్చుంటే నీకు ఇంకా మంచి జరుగుతుందా? జరగదు కదా. సో అంటే ప్రతిదానికి మీరు అన్నట్టుగా ఏదో ఒకటి ఇచ్చేస్తున్నారు.
సో మగవాళ్ళు పని చేయడంలో ఎటువంటి తప్పు లేదండి. చాలా మటుకు కొన్ని ఇళ్లలో చూశాను ఉదయశ్రీ, మగపిల్లలు కూడా పని చేస్తున్నారు, తల్లికి సహాయం చేస్తున్నారు చాలా కదా. అమ్మ నేను కూరలు కట్ చేసి ఇస్తా, లేకపోతే మంచినీళ్ళ బాటిల్స్ నింపుతా, లేకపోతే కింద ఏదన్నా వస్తే నేను తీసుకొస్తా, కూరలు తీసుకొస్తా, అలా హెల్ప్ చేసే మగపిల్లలు చాలా మట్టుకున్నారండి. అంటే ఆడవాళ్ళు కూడా మగపిల్లలకు పని చెప్పకూడదు అని మీరు అనుకోకండి. సో ఎందుకంటే మీకు ఏదో ఒక రకంగా వాళ్ళు సహాయపడితే మీ పని భారం కాస్త తగ్గుతుంది. ఇందులో నామూషి పడడానికైతే ఏమీ లేదండి. రేపొద్దున మీకు పెళ్ళైన తర్వాత ఒకవేళ వైఫ్కు ఒంట్లో బాగలేకపోయినా, లేదా వైఫ్ పుట్టింటికి వెళ్ళిపోయినా కూడా మీరు అన్నట్టుగా జొమాటోలు ఉన్నాయి, బ్లింకిట్లు ఉన్నాయి, కళ్ళు తెరిచి మూసే లోపల వస్తాయి పార్సిల్స్. ఎప్పుడైనా ఇంట్లో ఏదైనా చేసుకొని తిందాము అంటే కూడా మీకు పని అనేది రావాలి. కనీసం ఒక మంచినీళ్ళ బాటిల్ నింపిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టడం తెలియాలి. మంచినీళ్ళు అయిపోతే దాన్ని మళ్ళీ నింపి పెట్టడం అనేది కూడా తెలియాలి. మీకు చిన్న చిన్న పనులు తెలియకపోతే మీరే ఇబ్బంది పడతారు. ఇవన్నీ ఎవరు నేర్పించాల్సిందంటే తల్లి కంపల్సరిగా ప్రతి మగపిల్లవాడికి, ఆడపిల్లకి ఎలా పనులు నేర్పిస్తున్నారో మగపిల్లవాడికి కూడా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వచ్చిన తర్వాత చిన్న చిన్న పనులు నేర్పించండి. అందులో ఎటువంటి తప్పు లేదు. అది ఇండైరెక్ట్గా మీకు ఉపయోగపడుతుంది. మీ హెల్త్ కొంచెం ఇంకా కొన్ని రోజులు బాగుంటుంది. అన్ని పనులు నేనే చెయ్యాలి, మగపిల్లలకి ఏమీ పని చెప్పకూడదు అని అనుకుంటే మీ హెల్త్ చాలా పాడైపోతుందండి. హస్బెండ్ ఉన్నారు, వాషింగ్ మిషన్లో బట్టలు వేయచ్చండి, ఏం తప్పలేదు. అందులోంచి తీసి ఆరేయచ్చు, అందులో కూడా ఏం తప్పలేదు. వీడు లంగాలు ఆరేస్తున్నాడు, చీరలు ఆరేస్తున్నారు అనుకునే వాళ్ళు అనుకుంటారు. నేను నా వైఫ్ కంఫర్ట్ జోన్లో ఉంచడానికి, నా వైఫ్ కొంచెం అంటే హెల్త్ ఆమెకు బాగుండడానికి నేను హెల్ప్ చేస్తున్నానని మీరు సమాధానం చెప్పుకోండి. అలాంటి వాళ్ళకు ఎలా సమాధానాలు చెప్పాలంటే, నా వైఫ్ బాగుండాలి అంటే నేనే ఆమెకు హెల్ప్ చేయాలని చెప్పండి. పని అమ్మాయి రాలేదు, మీ అబ్బాయి ఇల్లు ఊడిస్తే ఏం తప్పలేదండి. ఏం తప్పుంది అందులో? తప్పుందా? అంటే పిల్లలకు, మగపిల్లలకి ఎలా చెప్పాలంటే తప్పేమి లేదు, అమ్మతో పాటు, అక్కతో పాటు, చెల్లితో పాటు నువ్వు కూడా పని చెయ్యాలి అనేది కంపల్సరీగా మా పిల్లలకు నేర్పిస్తే రేపొద్దున మీరే బాగుంటారు. అందులో అంటే నామోషి పడాల్సిందైతే ఏమీ లేదు. ఇది ఒక్కటే కాదు, అంటే పని విషయంలోనే కాదు, ఇప్పుడు ఆడపిల్లలకి బయటికి వెళ్తే అమ్మ మగాడు అట్లా ఉంటాడు అని జాగ్రత్తలు చెప్తాం. కానీ మగపిల్లలకి అదే ఆడపిల్లల్ని గౌరవించండి, టీజ్ చేయొద్దు. ఇప్పుడు టీనేజ్ పిల్లలు టీజ్ చేస్తూ ఉంటారు ఆడపిల్లల్ని విపరీతంగా. అదే ఇలాంటి అల్లరి అంటే తల్లిదండ్రులు కూడా ఆడపిల్లలకు మీరు ఎలా చెప్తున్నారు, బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండు, మగపిల్లలు ఉంటారు, సో నీ పని ఎంతో నువ్వు చూసుకో, వాళ్ళతో అనవసరంగా నువ్వు అంటే నీకు అవసరం లేని విషయాల్లో జోక్యం చేసుకోవద్దు అని మీరు ఎలా చెప్తున్నారో, ఆ మగపిల్లలకు కూడా నీ ఇంట్లో నీ తల్లి, నీ చెల్లి, నీ అక్కను నువ్వు ఎలా గౌరవిస్తావో బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఆడపిల్లను అలాగే గౌరవించు. వాళ్ళని ఎటువంటి వాళ్ళకు హాని జరిగేలాగా నువ్వు ఎలా బిహేవ్ చేయొద్దు అని ప్రతి తల్లి తండ్రి మగపిల్లలకు చెప్పాలండి. ఈ కాలంలో మరి చెప్తున్నారో లేదో, చెప్తా అసలు ఇన్ని అరాచకాలు అయితే జరగవు. సో ఎంతసేపు మగవాడు కదా వీడు ఏదైనా చేస్తాడు అని అంటే ఇండైరెక్ట్ గా సొసైటీని మీరు పాడు చేస్తున్నట్టే. సో వాడికి మీరు ఏమి అంటే వాల్యూస్ నేర్పించకపోతే ఆడవాళ్ళని ఎలా గౌరవించాలి, అమ్మాయిలు ఏదైనా ఒక కష్టాల్లో ఉన్నప్పుడు మనము హార్ట్ఫుల్గా అంటే ఎటువంటి స్వార్థం లేకుండా ఎలా హెల్ప్ చేయాలనేది మీరు నేర్పించకపోతే రేపొద్దున నీ చెల్లి కూడా ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు వేరే మగవాడు కూడా అలాగే బిహేవ్ చేస్తాడు. నువ్వు చక్కగా బిహేవ్ చేస్తే నీకు తప్పకుండా అది నీకే మంచి, ఇండైరెక్ట్గా నువ్వు మంచి చేసుకున్నట్టుగా. కాబట్టి ప్రతి తల్లి తండ్రి ఆడపిల్లలకి ఎలా చెప్తున్నారో పనుల విషయంలో కానీ, డిసిప్లిన్ విషయంలో కానీ మగపిల్లలకు కూడా అలా చెప్పామనుకోండి, తల్లిదండ్రులుగా నిజంగా మన బాధ్యతగా ఉన్నట్టే. కానీ ఇప్పుడు ఎవరు చెప్తున్నారు, వాడేంటండి మగపిల్లవాడండి, ఏం పర్వాలేదండి, మావాడు ఎక్కడైనా బతుకుతాడు అని చూస్తున్నారు. కానీ ఆడపిల్లలకు చెప్పినట్టుగా మీరు నిజంగా మగపిల్లలకు కూడా చెప్పండి. సొసైటీ బాగుపడుతుంది. సొసైటీ ఎంత బాగుపడుతుందో అలా మరి ఏ తల్లిదండ్రులు చెప్పట్లేదు. అదేంట్రా నువ్వు గట్టిగా అరుస్తున్నావు, మరి రేపు పొద్దున బయటికి వెళ్తే మీ చెల్లిని కూడా ఇంకొకడు అలాగే మాట్లాడతాడు అని చెప్పండి. ఇప్పుడు జనరల్గా మగపిల్లలు వచ్చి, అమ్మాయి ఈరోజు ఒకటి జరిగింది తెలుసా, బస్ స్టాప్లో ఒక అమ్మాయి ఉండింది, మా ఫ్రెండ్స్ అందరం కలిసి చాలా ఇది చేసామన్నప్పుడు లాగి చంప మీద ఒక దెబ్బ కొట్టారనుకోండి. చెప్తారేంటి వాళ్ళు అలా చేసి? ఒకవేళ కొంతమంది పిల్లలు ఫన్నీగా చెప్తారు, కొంతమంది తల్లి కూడా అవునా ఇలా చేసావా అని వాళ్ళతో పాటు ఈమె ఎంజాయ్ చేస్తుంది అనమాట. రేపొద్దున నీ కూతుర్ని కూడా బయటికి వెళ్ళినప్పుడు ఇంకొక మగపిల్లలు చేస్తే నీకు ఆ బాధ తెలుస్తుంది. విలువలు అనేవి నేర్పించండి మగపిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ. ఏది చేస్తే తప్పు, ఏది చేస్తే ఒప్పు, ఏం చేస్తే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, లైఫ్లో నువ్వు ఏం నష్టపోస్తావు, ఈ ఏజ్లో నువ్వు అసలు చేయాల్సింది ఏంటి, నువ్వు వేరే ఆలోచనలు లేకుండా నీ కెరియర్ మీద నువ్వు దృష్టి పెట్టావనుకో. కానీ ఒక 15 years మీరు కష్టపడితే ముందు జీవితం అంతా మీరే సుఖంగా ఉంటారు. మీరు ఏ మాత్రం వాల్యూస్ లేకుండా
పెద్దవాళ్ళకు రెస్పెక్ట్ లేకుండా ఇవన్నీ మీరు చేశారనుకోండి, మీ జీవితాలు మీరు నాశనం చేసుకున్నట్టే. కాబట్టి ప్రతి తల్లి తండ్రి పిల్లలకు ఆడపిల్లలు మగపిల్లలనే వ్యత్యాసం లేకుండా పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి, బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, మన ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళని మనం ఎలా గౌరవించాలి అనేది చేస్తూ తల్లికి తండ్రికి ఎలా హెల్ప్ చేయాలనేది కూడా మీరు నేర్పించారనుకోండి, మీరు సొసైటీకి ఒక మంచి పిల్లలను అందించినట్టే. ఎక్సలెంట్ మెసేజ్. మీరేమంటారు? అంటే అప్పటి వరకు చిన్నప్పుడు అన్ని విషయాలు ఎవరేమన్నా కొట్టినా తిట్టినా చిన్న చిన్న పిల్లలు అట్లా వచ్చి పేరెంట్స్ దగ్గరికి వచ్చి ఇలా అలా చేశారు ఇలా చేశారు స్కూల్ నుంచి రాగానే అన్ని విషయాలు మా షేర్ చేస్తారు. స్కూల్లో ఏం జరిగిందో తెలుసా, మా టీచర్ ఏమన్నారో తెలుసా, మా ఫ్రెండ్ ఇలా అన్నాడో తెలుసా అని తల్లి తండ్రికి అంటే తల్లికి స్కూల్లో కూర్చోబెట్టుకొని ఆమె ఏం జరిగింది నాన్న ఈరోజు స్కూల్లో అని అంటే, ఇది జరిగింది అది జరిగింది, మీరు బాక్స్ తిన్నావా, ఎవరికైనా షేర్ చేసావా, ఇవన్నీ అడిగితే పిల్లలు చక్కగా తల్లి దగ్గర కూర్చొని చెప్పేవాళ్ళు. ఇప్పుడున్నే పరిస్థితుల్లో తండ్రి ఎప్పుడు బిజీగా ఉంటాడు 100%, తల్లి కూడా 110% బిజీగా ఉంటుంది. సో విత్ హర్ ఓన్ వర్క్, ఆఫీస్ వర్క్లో ఉండొచ్చు, లేకపోతే తన ఫ్రెండ్స్తో ఉన్న బిజీగా ఉండొచ్చు, లేకపోతే తన ఇంట్లో ఉన్న బిజీగా ఉండొచ్చు. సో ఇప్పుడు పిల్లలకి ఏమవుతుందంటే వాళ్ళు కష్టం కానీ సుఖం కానీ వాళ్ళ సంతోషం కానీ వాళ్ళ బాధ కానీ వాళ్ళకు వచ్చినది ఏదైనా వాళ్ళ ఫీలింగ్స్ కానీ చెప్పుకోవడానికి తల్లిదండ్రులు టైం ఇవ్వట్లేదు, ఇప్పుడు బిజీగా ఉంటారు. ఎస్, తండ్రి ఏమంటాడు, నేను ఎవరి కోసం కష్టపడుతున్నా మీకోసం కదా అంట. తల్లి ఏమంటుంది, నేను ఎవరి కోసం కష్టపడుతున్నా మీకోసం కదా అని పిల్లల కోసం అని అంటది. మరి ఆ పిల్లలు ఏమైపోతున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో, వాళ్ళ బాధలేంటో, వాళ్ళ సంతోషం ఏంటో మీరు షేర్ చేసుకోవడానికి టైం ఇవ్వనప్పుడు ఏం చేస్తున్నారంటే, మా ఇంట్లో నా బాధ ఎవ్వరు వినట్లేదు, నాకు ఈరోజు చాలా కాలేజీలో ఇది జరిగింది, ఒక అమ్మాయి ఉంటుంది ఏదో కాలేజీలో ఏదో జరిగింది, మరి అది తల్లికి చెప్పుకోవాలి అంటే, అమ్మ ఈరోజు ఉండమ్మా నేను బిజీగా ఉన్నాను తర్వాత మాట్లాడుకుందాం అనేసి ఆమె కిట్టిపాటికి వెళ్ళిపోద్ది, లేకపోతే ఒక మీటింగ్కి వెళ్ళిపోతుంది, లేకపోతే ఇంకెవరో చుట్టాలు వస్తే మాట్లాడుతుంటుంది. ఈ అమ్మాయికి ఎవరితో షేర్ చేసుకోవాలి చెప్పండి. అప్పుడు ఇమీడియట్గా ఎప్పుడైనా సరే కొంతమందికి ఏదన్నా సంతోషం కానీ బాధ కానీ ఎవరికైనా చెప్పేసుకోవాలి అనేది ఒక ఆతృత ఉంటుంది. మరి ఈ అమ్మాయి ఎవరితో షేర్ చేసుకుంటుంది చెప్పండి? సరే వెళ్ళేసి వాట్సాప్లో స్టేటస్ పెట్టేసుకుంటుంది, ఈరోజు నా మూడ్ అస్సలు బాగాలేదు, నాకు షేర్ చేసుకునే వాళ్ళు ఎవరూ లేరని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు కుప్పలు తెప్పలుగా రెస్పాన్స్ వస్తుంది. నువ్వు అలా ఏమనుకోకు, నేనున్నాను, నువ్వు ఎవరు లేకపోతే మీ అమ్మ మీ నాన్న లేకపోతే మేము లేమా అనేసి, నేను లేనా అనేసి హాయ్ అనేసి వస్తుంది ఒక మెసేజ్. ఈ అమ్మాయి ఏమవుతుందంటే, ఎస్ ఎవరితోనో ఒకరితో నేను షేర్ చేసుకోవాలి అనేసి ఏం చేస్తుందంటే తన బాధలన్నీ చెప్పుకున్నప్పుడు అతను ఏం చేస్తాడంటే అక్కడి నుంచి చాలా సింపతి కార్డ్స్ వస్తాయి. అవునా, అలాగా ఇలాగా, అయ్యో పాపం నీకు ఎంత కష్టం వచ్చింది, దేనికైనా నేను ఉంటాను అని అన్నప్పుడు ఎస్ నేను ఉంటాను అనే దాంట్లో చాలా అర్థాలు ఉంటాయి. నిజంగా అతను ఆపోజిట్లో ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు నిజంగా సిన్సియర్గా అయితే ఎస్ మీరు బ్లెస్డ్, నేను చాలాసార్లు చెప్పాను, మంచి ఫ్రెండ్ దొరకడం లేదు, అతను మిమ్మల్ని మిస్యూజ్ చేసుకుంటున్నాడు అంటే ఇప్పుడు ఏం చేస్తుందంటే తను రేపు సరే ఇవాళ షేర్ చేసుకుందండి, రేపు కూడా ఏదైనా జరిగింది, ఇంకో వారం తర్వాత జరిగింది, సో తల్లికి ఇప్పుడు చెప్పడం మానేస్తుంది, ఎందుకంటే ఒక షేరింగ్ పార్ట్నర్ దొరికారు, ఏదైనా సరే అతనితోనే షేర్ చేసుకుంటుంది. ఆ క్రమంలో ఏమవుతుందంటే ఇంకా తల్లిదండ్రులు నా గురించి పట్టించుకోవటం లేదు, సో నాది ఏదైనా కష్టమైన సుఖమైనా నేను అతనితో చెప్పుకుంటాను అనే పరిస్థితుల్లో ఏమవుతుందంటే కంప్లీట్గా 100% ఎవరైతే ఈమెతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారో వాళ్ళ మీద ఆధారపడిపోతుంది. అది అతను అడ్వాంటేజ్గా తీసుకొని సరే ఇప్పుడు ఏంటి మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే, ఎట్లాగా నీకు మీ ఇంట్లో మీ నాన్న లేరు, మీ అమ్మ అసలు నిన్ను పట్టించుకోవట్లేదు, మీ నాన్న కూడా పట్టించుకోవట్లేదు, సరే మరి ఇప్పుడు ఏం చేద్దాము, ఇప్పుడు నా మీద నమ్మకం ఉందా, మరి నేను నిన్ను చూసుకుంటాను, నువ్వు వచ్చేస్తావు అనగానే వెళ్ళిపోతున్నారు ఆడపిల్లలు. వీటన్నిటికీ మీరు చెప్పండి ఎవరు కారణం? తల్లి తండ్రే కదా. సో తల్లిదండ్రులు ఎప్పుడైనా సరే మీ పిల్లలతో సరే బయటికి వెళ్ళిన తర్వాత మీకు తెలుసు వాళ్ళు ఎలాంటి పరిస్థితులలో ఉంటున్నారో, ఎలా పాడైపోతున్నారో, మగపిల్లలు ఎలా వాళ్ళని యూజ్ చేసుకొని వాళ్ళను ఎంత బాధ పెడుతున్నారో మీకు తెలుసు. సో వీటన్నిటికీ కారణం ఏంటంటే ఉదయశ్రీ, తల్లి తండ్రి పిల్లలను ఒక ఫ్రెండ్ లాగా చూసుకోండి. మీకు అన్నిటికంటే ఇంపార్టెంట్ మీ పిల్లలే. కంపల్సరీగా ప్రతిరోజు మీరు ఎంతన్నా బిజీ ఉండండి, మీరు కోట్ల వ్యాపారం చేయండి, మీరు రోజుకు 10 మీటింగ్లు అటెండ్ అవ్వండి, ఏది ఏమైనా కూడా ఒక ½ అన్ అవర్ టైం మీ పిల్లలకు కేటాయించండి. ప్రతి ఒక్కటి మీరు ఆ పిల్లలు ఎలా ఉండారంటే పిల్లలు ఎస్ ఏదైనా సరే నేను మా అమ్మకి చెప్పుకుంటా, మా అమ్మకి మించిన ఫ్రెండ్ నాకు ఎవరు లేరు, నేను ఏదైనా సరే మా నాన్నతో చెప్పుకుంటా అనేది ఎప్పుడైతే పిల్లలకు మీరు ఒక భరోసా ఇచ్చారో పిల్లలు బయట వాళ్ళకి అట్రాక్ట్ అవ్వరండి.
కాబట్టి ప్రతి తల్లిదండ్రి ఎస్ మీరు నిజంగానే మీరు చాలా కష్టపడుతున్నారు, మీ ఫ్యామిలీ కోసమే 24 గంటలు కష్టపడుతున్నారు, వాళ్ళని మంచి పొజిషన్లో ఉంచడానికి, వాళ్ళకి మంచి చదువులు చెప్పించడానికి, వాళ్ళు అందరికంటే అంటే సొసైటీలో ఒక మంచి ఉన్నతంగా బతకడానికి మీరు కష్టపడుతున్నారు. కానీ మీరు వాళ్లకు ఈ క్రమంలో మీరు వాళ్లకు చూపించాల్సిన ప్రేమ, వాళ్ళకు చూపించిన వాళ్ళకు అటెన్షన్ మీరు పే చేయకపోతే కంపల్సరీగా బయట వాళ్ళు షేర్ చేసుకుంటున్నాను. మీకు ఈరోజు దోశ తినాలని ఉంది ఉదయశ్రీ, అమ్మని అడిగారు, ఈరోజు అడిగారు, రేపు అడిగారు, నాకు వీలు కాదంటది, మీరేం చేస్తారు చెప్పండి? బయట నుంచి ఆర్డర్ చేసుకుంటారు, లేకపోతే బయటికి వెళ్ళి దోశ తింటారు కదా. మరి అదే ఇది కూడా అదే. ఎప్పుడైతే మీరు ఇంట్లో పిల్లలను ప్రేమగా మీ దగ్గరికి తీసుకోకపోయి వాళ్ళతో ఏమి షేర్ చేయలేని టైం మీరు ఇవ్వలేనప్పుడు కంపల్సరీగా బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు వాళ్ళు. సో ఇండైరెక్ట్గా మీ పిల్లలు పాడైపోవడానికి కారణం 50% మీరే అవుతున్నారు. అందుకే పిల్లలు అంటారు కదా, పిల్లలు కూడా అర్థం చేసుకోవచ్చు కదా, మా బిజీ ఉన్నాం కదా అన్నప్పుడు ఎస్ వాళ్ళ పిల్లలు వాళ్ళకి అప్పటికప్పుడు ఏదో ఒకటి చెప్పుకోవాలన్నప్పుడు ఎవరో ఒకరు దొరకాలి. మీరు ఎవరో టైం లేనప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. కాబట్టి ఇప్పుడు టైం ఇచ్చారనుకోండి, నిజంగా ఎంతమంది చాలా మంది పిల్లలకి టైం ఇస్తారు, కానీ అయినప్పటికీ కొన్ని విషయాలు పిల్లలు పేరెంట్స్ దగ్గర షేర్ చేసుకోవాలి. అవునండి, అంటే అట్లీస్ట్ షేర్ చేసుకోవాలా అనుకుంటే పిల్లలకైనా మనం కొంచెం సేవ్ చేసినట్టే కదా. అవును, మస్ట్గా పేరెంట్స్ పిల్లలకి తప్పకుండా ఇవ్వాలి. ప్రతి వారంలో ఒక్క రోజు మీ ఫోన్లన్నీ బంద్ చేయండి. ఇంట్లో అస్సలు ఫోన్ లేదనుకోండి, సెల్ ఫోన్ తీసి పక్కన పెట్టండి. చక్కగా మీ నలుగురో ఇద్దరో ఎవరున్నారో ఇద్దరు పిల్లలు, వైఫ్ అండ్ హస్బెండ్, తల్లిదండ్రి కలిసి మీ ఫ్యామిలీ టైం గడపండి. అసలు ఎవరు లేదు మనకు, ప్రపంచంలో ఎవరు లేదు, మనం నలుగురమే. అన్నీ షేర్ చేసుకోండి. మీరు మీ ఆఫీస్లో ఏం జరిగింది, వైఫ్ ఇంట్లో ఏం జరిగింది, పిల్లలు స్కూల్లో ఏం జరిగింది, కాలేజీలో ఏం జరిగింది, అన్నీ చెప్పుకోండి. ఎస్ మనం అందరం కలిసి ఒక రోజు ఒక టైం తీసుకుందాం. వారంలో ప్రతి శనివారము, ప్రతి ఆదివారము, లేదా ప్రతిరోజు రాత్రి ఎంత బిజీగా ఉన్నా మనం అందరం కలిసి భోజనాలు చేద్దాం. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? అందరు కలిసి ఎవరి కంచాలు వాళ్ళు తీసుకెళ్ళి ఎవరి బెడ్రూమ్లలో వాళ్ళు తింటున్నారు కదా. మరి ఎప్పుడు షేర్ చేసుకుంటున్నారు చెప్పండి మీరు? అలాంటప్పుడు మళ్ళీ చెప్తున్నా, బయట వాళ్ళ మీదకి, బయట వాళ్ళ ఎవరైతే మీరంటే నాకు ఇష్టము, నువ్వన్నీ నాతో షేర్ చేసుకోమని ఎవరైతే చెప్తారో ఎస్ వాళ్ళతో నాకు చెప్పినట్టుగానే దోశ తినాలనుంది, అమ్మ చేసి పెట్టట్లేదు, నాకు ఇప్పుడే తినాలనుంది, బయటకు వెళ్తున్నాం, ఆర్డర్ చేసుకుంటున్నారు, తింటున్నారు. ఇది కూడా అంతే. నా ఫీలింగ్స్ నేను ఎవరికైనా చెప్పుకోవాలి. ఇప్పుడు బాధ కానీ, కష్టం కానీ, సుఖం కానీ. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? బయటకు వెళ్ళిపోతున్నారు, బయట వాళ్ళ దానికి అట్రాక్ట్ అయిపోతున్నారు. సో ఇంట్లో వాళ్ళు టైం ఇవ్వట్లేదు. ఎప్పుడైనా అమ్మ టైం ఉందంటే పర్లేదులే, నువ్వు వినకున్నా నాకు ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పేసి షేర్ చేసుకుంటున్నారు. ఇంకోటి, పేరెంట్స్ సంపాదించేదే పిల్లల కోసం. ఎస్, డబ్బులు మీరు అంత కష్టపడి పొద్దున వెళ్ళి రాత్రి వస్తారు, అంత డబ్బు అంటే వాళ్ళకి ఆస్తులు కూడా పెట్టాలనుకుంటారు. కానీ ఇక్కడ వాళ్ళు పక్కదారి పడుతూ ఉంటే మీకు ఆ డబ్బు దేనికి వేస్ట్ కదండి. ఇప్పుడు మీ పిల్లలు అంటే మీతో షేర్ చేసుకోకుండా బయటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బయట అట్రాక్ట్ అవుతున్నారు అంటే మీరు ఎందుకు చెప్పండి? వేస్ట్ కదా. కాబట్టి మీరు సంపాదించండి. ఎస్, నేను తల్లిదండ్రుల వైపే మాట్లాడతాను. తల్లిదండ్రులు నిజంగా పిల్లల కోసం ఎంతో కష్టపడతారు, ఎన్నో త్యాగాలు చేస్తారు, ఎన్నో చేస్తారు. దాంతోపాటు పిల్లలతో పాటు మీరు టైం గడపడానికి టైం ఇవ్వండి. ప్రతి ఒక్కటి వాళ్ళ సాధక బాధకాలు ఏమున్నాయో వినండి. ఈరోజు ఏం జరిగిందో అడగండి. లేదు ఈరోజు నాన్న ఇప్పుడు నేను బిజీ ఉన్నా, రాత్రి మాట్లాడుకుందాం మనం, మరి మీరు చెప్పండి. వాడికి కొంచెం రిలీఫ్ దొరుకుతుంది కదా. అమ్మ ఈరోజు సరే నువ్వు చెప్పాలనుకున్నావమ్మా, కాసేపు ఉండు, నేను ఇప్పుడు బిజీగా ఉన్నా కదా, నేను మాట్లాడతా అనేసి మీరు టైం వీలు చేసుకొని, అమ్మ నువ్వు అప్పుడు ఏదో చెప్పావు కదా, మధ్యాహ్నం చెప్తా అన్నావు, నాకు టైం తెలియదు కదా, ఇప్పుడు కూర్చొని మనం మాట్లాడుకుందామని మాట్లాడండి. వెళ్తుందా? అమ్మాయి వేరే వాళ్ళకి ఎందుకు చెప్పు, ఆల్రెడీ చెప్పేసుకుంది కదా. సో పిల్లలు కూడా తల్లిదండ్రుల కంటే మీకు ఇంపార్టెంట్ ఎవరు లేరండి. ఏదైనా సరే మీరు ప్రతి ఒక్కటి తల్లిదండ్రులతో షేర్ చేసుకోండి. వాళ్ళు తప్పకుండా టైం ఇచ్చేలాగా మీరు చేయండి. లేకపోతే కూర్చోబెట్టండి చేతులు పట్టుకొని, లేదు నీకు ఇప్పుడే చెప్పాలని కూర్చోబెట్టేసేయండి అంతే. అప్పుడైతే కొంతవరకు బయట అట్రాక్షన్స్కి వెళ్ళరండి. సో పరోక్షంగా ఇండైరెక్ట్గా తల్లిదండ్రులు కూడా కొంతమంది పిల్లలు అంటే ఇలా బయటికి వెళ్ళడానికి, బయట ప్రేమలు వెతుక్కోవడానికి కారణము కొంతమంది తల్లిదండ్రులు, కొంతమంది పిల్లలు కూడా. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రి పిల్లలకు టైం ఇవ్వండి. పిల్లలు అంటే పిల్లలకు ఎలాంటి ఫ్రీడమ్ ఇవ్వాలంటే ఎస్, మా అమ్మకు నేనేం చెప్పినా కూడా వింటుంది, కోప్పడదు,
నేను ఏదైనా షేర్ చేసుకోవచ్చు, తప్పు కానీ ఒప్పు కానీ ఏం చేసినా. అమ్మ ఈరోజు నేను కాలేజీకి వెళ్ళలేదమ్మా, మా ఫ్రెండ్స్ అందరూ సినిమాకి రమ్మన్నారు వెళ్ళానమ్మా, ఆ మాట కూడా మీరు తల్లికి చెప్పుకుంటే ధైర్యం ఉండాలి. మీరు తల్లి కూడా సరే నాన్న ఈరోజు వెళ్ళావు కదా చూడు మళ్ళీ నువ్వు క్లాసెస్ మిస్ అవుతావు, అది నీకే దెబ్బ, నీకు మళ్ళీ స్పెషల్ క్లాసెస్ ఉంటావు కాబట్టి నీకు సినిమాకి వెళ్ళాలి అంటే అందరూ ప్లాన్ చేసుకొని ఇంకొకసారి వెళ్ళండి, ఇంకోసారి చెయ్యకు అని మీరు చెప్పండి. ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి. వీళ్ళ బంధంలో ట్రాన్స్పరెన్సీ ఉందనుకోండి, నిజాయితీగా మీకు చెప్పిపోతారు, మీకు నమ్మకం వస్తుంది వాళ్ళ మీద. మీరు నిజాయితీగా ఉండండి, పిల్లలు కూడా నిజాయితీగా ఉంటారు. లేకపోతే మాత్రం అంటే తల్లిదండ్రులు మీరు ఇంత కష్టపడ్డా కూడా బూడిదలో పోసిన పన్నీర్ లాగా రేపొద్దున ఏదన్నా జరిగినప్పుడు నేను పిల్లల కోసం ఎంతో చేశాను, నా కూతురు ఇలా అయిపోయింది, నా కూతురు ఇలా చెప్పకుండా వెళ్ళిపోయింది, నా కొడుకు ఇలాంటి పనులు చేస్తున్నాడు అని అనుకున్నప్పుడు దాంట్లో నా బాధ్యత ఎంత ఉంది అనేది ప్రతి తల్లిదండ్రి వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోవాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి విషయాలు చెప్పారు.